ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అంటారు. ఇంటర్నేషనల్ యోగా డే ఈరోజు అంటే 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేగా మనము ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ యొక్క యోగా డేలో మనము ఎలాగా చేయాలి, ఎందుకంటే ఇక్కడికి మనము ఒక డయాబెటిక్ హాస్పిటల్లో ఈ యొక్క యోగా డేని ఎలా జరుపుకోవాలి అనే దానికోసం ఏంటంటే ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. యోగా డేకి సంబంధించి యోగా టీచర్ అనేవారు ఇక్కడ ఉన్నారు. ఆ మేడం గారు ఏ విధంగా యోగా ఒక డయాబెటిక్ ఉన్న పేషెంట్లు ఏ విధంగా యోగా చేసుకోవాలి, ఎలాగా మనము ఆరోగ్యంగా షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో యోగా మేడం గారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ మేడం చెప్పే ఒక మంచి మాటలు మీరు విని దీన్ని మన ఇంట్లో మనకు షుగర్ని కంట్రోల్ చేసుకునే దానికోసం ట్రై చేయండి. మేడం గారు మాట్లాడతారు ఒకసారి. నమస్తే అండి, అందరికి కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. సో ఇంటర్నేషనల్ యోగా డే రోజు మాత్రమే జరుపుకునేది కాదండి. యోగా అనేది మన యొక్క జీవితంలో ప్రతిరోజు ఎలా అయితే మనం కాలకృత్యాలు జరుపుకుంటామో అదేవిధంగా మనం యోగాని కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద డే మనం చేసుకోవాలి. సో నేను లావుగా ఉన్నాను కదా, నేను సన్నగా ఉన్నాను కదా, నాకెందుకు యోగా అని అనుకోవచ్చు. నేను పెద్దవాళ్ళని కదా, నేను చిన్నపిల్లలని కదా, మాకెందుకు అనుకోవచ్చు. కానీ వయసుకి, లావుకి, శరీరానికి సంబంధించినది కాదు, ఒక మన యొక్క మనసుకి, బ్రెయిన్కి సంబంధించినదే ఈ యొక్క యోగా. సో యోగా అనేది ఎందుకు చేయాలండి? హాస్పిటల్స్కి వెళ్తున్నాం కదా అంటే కొన్ని జెనెటికల్గా వచ్చినవి డాక్టర్స్ ద్వారా జరుగుతాయి. మన బాడీలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం యోగా ద్వారా చేసుకోగలుగుతాం. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ కేర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ యొక్క యోగా అనేది మీ పార్ట్ ఆఫ్ ద డే చేసుకోవాలి. ఎలా అంటే అమ్మ ఇలా చెప్తున్నావు నువ్వు చేస్తావా అంటే, ఇప్పుడు నాకు 4 ఫ్యామిలీ అంటే నేను, నా భర్త, నాకు 2 పిల్లలు. నేను చేస్తే నాకే ఉపయోగం అండి. నా భర్తకు కానీ నా బిడ్డలకు కానీ నా యోగా అనేది రాదు. వాళ్ళకి బాగలేనప్పుడు వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి. నేను చేశాను అంటే వాళ్ళకి పోదు. ఇప్పుడు నాకు బాగలేదు అంటే నేను చేసుకోవచ్చు. నేను చేశాను కాబట్టి మీ ముందుకు వచ్చి ఈరోజు చెప్తున్నాను. నాకు చిన్నతనంలో అంటే నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే చిన్నప్పటి నుంచి నాకు సైనోసైటిస్ అంటే కంటి కింద చీమ ఉండేది. సైనోసైటిస్, థైరాయిడ్ అంటే అవట గ్రంథి లోపం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కొంతమంది లావు వస్తారు, కొంతమంది సన్నగా కూడా వస్తారు. సో థైరాయిడ్ ఉండేది, సైనోసైటిస్ కంటి కింద చీము, కళ్ళు అలర్జీ. అంటే ఇప్పుడు మనం చదువుకోవాలి అంటే కళ్ళు తెరిచి చదవాలి. నిద్ర లేచిన తర్వాత ఏంటి నేను స్కూల్కి వెళ్ళను అని అసలుకి వెళ్ళడమే ఉండేది కాదు. ఈ అమ్మాయి 10th క్లాస్ వస్తుంది, యాక్షన్ చేస్తుందా ఏంటి అని మా పేరెంట్స్ కూడా నాకు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసింది. తర్వాత వాళ్ళు తెలుసుకొని ఇలా ప్రాబ్లం ఉందని తెలుసుకున్న తర్వాత 10th క్లాస్లో నన్ను రెగ్యులర్గా హాస్పిటల్కి ఈ ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్స్ కూడా సరిగా రాకపోవడము, నేను చాలా సన్నగా అయిపోవడము అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆఫ్టర్ 10th క్లాస్ అయిన తర్వాత జస్ట్ పాస్ మాత్రమే అయ్యాను నేను. ఈ కారణాల వల్ల స్కూల్స్కి వెళ్ళకపోవడం వల్ల మా నాన్న నన్ను మెడ్రాస్లో తీసుకెళ్ళి చూపించేవారు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో యోగా వెళ్ళాను నేను. యోగా వెళ్ళడం మా సరౌండింగ్స్లో ఉన్నటువంటి యోగా సెంటర్కి వెళ్ళాను. యోగా సెంటర్స్కి వెళ్ళటం వల్ల యాజ్ ఎ మెడిసిన్స్ తీసుకుంటూ, అంటే మెడిసిన్స్ తీసుకుంటేనే కంటి కింద 6 monthsకి ఒకసారి ఇంజెక్షన్ ద్వారా ఆపరేషన్ చేసి సీము తీస్తానన్నారు. స్పెట్స్ కూడా ఉండేటివి నాకు. సో అవన్నీ నాకు ఇవన్నీ వద్దు, నేను కరెక్ట్గా యోగా చేసుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఎవరో చెప్పారు, నేను వెళ్ళాలి, నాకు తెలియదు కాబట్టి. సో నేను ఆ విధంగా వెళ్ళిన క్రమంలో నేను ఇష్టపూర్వకంగా చేసుకోవడం జరగడం వల్ల నేను యోగా 2 ఒకటే స్ట్రక్చర్లోకి వచ్చిన తర్వాత నాకు స్పెట్స్ లేదు, థైరాయిడ్ లేదు, సైనోసైటిస్ లేదు, నేను కరెక్ట్ వెయిట్లో కూడా వచ్చున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు మనము యోగా కూడా ఖచ్చితంగా చేసుకోగలుగుతాం. యోగా చేసిన దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనాలే నేను ఈ స్థితిలో ఈరోజు ఉన్నాను. లేదంటే ఖచ్చితంగా నేను చాలా సఫర్ అవుతూ ఉంటాను. నేను చేయలేనేమో అంటే మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, కష్టమైన ఆసనాలు చేస్తేనే తగ్గుతాయా అన్న ప్రశ్న మీలో ఉండకూడదు. మీరు కూర్చోన్నా కానీ పడుకోనున్నా కానీ ఏ స్థితిలో అయినా సరే యోగా అనేది చేసుకోవచ్చు. సో అలాంటి వాటి గురించి ఎస్ఎస్కే డయాబెటిక్స్ సెంటర్ కేర్ నుంచి కొన్ని అపోహలు, అనుమానాలు
యోగా ద్వారా, మెడిసిన్ ద్వారా ఏ విధంగా పోతాయో ప్రజెంట్ మనం ఇప్పుడు అందరినీ తెలుసుకొని వాటిని చక్కగా పాటిద్దాం. నమస్కారం. ఇప్పుడు జనరల్గా చిన్న పిల్లల్లో యోగా చేయొచ్చా చేయకూడదా, చేయడం వల్ల యూజెస్ ఏంటి, ఇలాంటివి మనం తెలుసుకుందాము. బేసిక్గా చిన్న పిల్లలు ఏంటంటే ఎప్పుడు ఆడుతూనే ఉంటారు, ఆడుతారు, ఎగురుతారు, తిరుగుతారు. సో మనం ఏమనుకుంటాం, వాడు 24 గంటలు ఆడుతున్నాడు కదా, వాడికి యోగా అవసరమా అని పేరెంట్స్ లైట్ తీసుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా చిన్నపిల్లల్లో యోగా అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఎక్కువ మొబైల్స్ ఫోన్ వాడుతున్నారు. దానివల్ల అసలు మైండ్లో మెచ్యూరిటీ డెవలప్ అవ్వకపోవడం వల్ల, ఇంకా ఎక్కువ మొబైల్ ఫోన్స్ చూడడం వల్ల అసలు చదువు మీద ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. ఎక్కువ మొబైల్స్ ఫోన్కి అంకితం అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు యోగా చేయడం వల్ల వాళ్ళ బాడీలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి కొంచెం షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. మెయిన్ మనం టైప్ 1 అనే షుగర్ పేషెంట్ని చూస్తుంటాం. షుగర్లో 2 రకాలు ఉంటాయి. టైప్ 1 అంటే చిన్న పుట్టిన పిల్లల నుంచి 15-14 సంవత్సరాల లోపు వాళ్ళకి షుగర్ వస్తే అది టైప్ 1 అంటాం. ఇంకా 20-15 నుంచి ఇంకా మధ్యలో మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తే అది టైప్ 2 అంటారు. టైప్ 1లో ఆ పిల్లలకు ఉండే లక్షణాలు ఏంటంటే ఎక్కువగా 2 ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. మెయిన్ షుగర్ 30కి పడిపోవడంలో అంటే చాలా డౌన్ అయిపోవడం ఒకటి, షుగర్ హై అయిపోయి 500 పైన వచ్చి కోమాలోకి వెళ్ళడం అదొకటి. ఈ 2 మనం ఎక్కువ చూస్తుంటాం చిన్నపిల్లల్లో. ఈ కేసులతోనే ఎక్కువ అడ్మిషన్లోకి వెళ్ళడం, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం 20-21 ఆ ఏజ్కి వచ్చే వరకు రెగ్యులర్గా ఇట్లానే ఉంటుంది చిన్నపిల్లల్లో. సో ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి అంటే మెయిన్ వాళ్ళు డైలీ యోగా అనేది చేయాల్సి వస్తుంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట. ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల మళ్ళీ షార్ప్నెస్ ఎక్కువగా పెరుగుతుంది, యాక్టివ్గా ఉంటారు. ఈ షుగర్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నరాల వీక్నెస్ అని, ఇంకేదైనా వీక్గా ఉండడము, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లోనే ఎక్కువ ఫోన్లకు అతుక్కొని పోతూ ఉంటారు, ఎదుటి వాళ్ళతో కలవలేరు. టైప్ 1 షుగర్ పేషెంట్ వాళ్ళు నార్మల్గా షుగర్ లేని అబ్బాయిలు ఉంటారు కదా, సేమ్ ఏజ్తో ఈక్వల్గా ఆడుకోలేరు, ఈక్వల్గా చదువుకోలేరు, ఈక్వల్గా పరిగెత్తాలన్నా కష్టమే. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా మనము యోగా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు పేరెంట్స్కి షుగర్ ఉంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ జనరేషన్కి అట్లా వస్తుంటాయి. ఇది పుట్టుకతోనే వస్తుంది కాబట్టి వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది అసలు ఉండదు. వీళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడుతూనే ఉండాలి. ఒక్కసారి చిన్నప్పుడు వస్తే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 20 ఇట్లా వేసుకుంటుంటే 20 ఇయర్స్ వచ్చేదాకా 40 అని ఇన్సులిన్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. డోస్ పెంచాలే కానీ తగ్గడం అనేది అస్సలు జరగదు. ఇలాంటి వాళ్ళు యోగా చేయడం వల్ల డోస్ మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు మీకే ఇన్సులిన్ వేసుకోవాలంటే చాలా కష్టం, 40-50 అట్లా వేసుకోండి చాలా కష్టం. చిన్నపిల్లల్లో షుగర్ వచ్చిన వాళ్ళకి 100 కూడా వేసుకుంటారు చాలామంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళు యాక్టివ్గా ఉండరు, హార్మోన్స్ కరెక్ట్గా ఉండదు. సో ఇలాంటివన్నీ బాగా కంట్రోల్ అయ్యి వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అన్నా, ఫుడ్ బాగా తీసుకుంటా బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే, మెడిసిన్ కూడా తగ్గాలి అంటే, వాళ్ళు ఇన్సులిన్ కూడా తగ్గించుకొని ఉండాలి అంటే యోగా అనేది చాలా అవసరం అండి. ఈ యోగా వల్ల హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండి చాలా యాక్టివ్గా ఉంటారు, బాగా చదువుతారు, తిరుగుతారు, ఆడుతారు, మిగతా పిల్లలతో ఈక్వల్గా ఉండగలరు. ఇప్పుడు మెయిన్ మీరే మీ పిల్లలకి ఇట్లా చేయాలి. మీ పిల్లలకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మీకు లేదు, మీకుంది, మీ పిల్లలకి లేదు, వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. అంటే చెప్పలేము, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రాదు. ఎక్కువ వంశపారంపర్యంగా ఖచ్చితంగా వస్తాయండి. సో ఇలాంటప్పుడు మీరు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసి యోగా అనేది ఒక క్లాస్ ఉంటుంది, ఎక్కడొకటి పెడుతూనే ఉంటారు. ఆ క్లాస్కి పంపించడం, కొంచెం మీరే మోటివేట్ చేయాలి. అరే ఈ ఏజ్లో యోగా చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఆడడమేనా అని చెప్పి కొంచెం పంపించి యాక్టివ్గా ఉండేటట్లు డ్యాన్స్ అని, యోగా అని ఇవన్నీ కొంచెం నేర్పిస్తే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. మా పిల్లలకి లేదు కదా అని అనుకోవచ్చు, వాళ్ళ పిల్లలకి ఉన్నా లేకపోయినా, షుగర్ ఉండొచ్చు లేకపోవచ్చు, యోగా అనేది మాత్రం కంపల్సరీ అవసరం. సో అందరూ చిన్నపిల్లల్లో కూడా యోగా చేయాలి అనేది తెలుసుకోండి. ఆడడం వేరే, యోగా చేయడం వేరే. చక్కగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నేను డిఫరెంట్ కైండ్స్ ఉంటాయండి. సో అందరూ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు చేయటం వల్ల వాళ్ళలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటున్నాయి.
సో యాజ్ ఇట్ ఈస్గా అప్ వెళ్ళచ్చు, యాజ్ ఇట్ ఈస్గా డౌన్ కూడా వెళ్తుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసేదానికోసము ఈ యొక్క ఆసనాలు చేయడం వల్ల, ఆసనాలు చేస్తే ఏమవుతుంది, బాడీలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. బాడీలోనే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు చెప్పిన ప్రకారము ఎక్కువ హై కాకుండా తక్కువ కాకుండా ఇది కంట్రోల్ అనేది చేస్తుంది. సో దాని ప్రకారం ఒక 4 అనేది ప్రజెంట్ నేను చెప్తాను. ఇది పిల్లలు చేయొచ్చండి, పెద్దలు చేయొచ్చు. బిఫోర్ వీఆర్ గోయింగ్ టు, సో ముందుగా అందరూ కూడా ఒక చిన్న మెడిటేషన్ అనేది చేద్దాం. ఒక ప్రేయర్తో యోగా అనేది స్టార్ట్ చేద్దాం. సిట్ స్ట్రైట్, చక్కగా కూర్చోండి. ఈ యొక్క స్థితిని మీరు ఏ స్థితిలో కూర్చున్నా యోగా చేయొచ్చండి. చేతులు 2 కూడా చిన్ముద్ర అంటారు. ఈ విధంగా పెట్టడం వల్ల టాప్ టు బాటమ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో అందరూ కూడా మీ యొక్క చేతుల్ని, బొటన వేలిని, చూపుడు వేలిని ఈ విధంగా టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేసి చక్కగా స్పైనల్, వెన్నుపూస అనేది నిటారుగా ఉంచండి. స్పైనల్ షుడ్ బి స్ట్రైట్. చక్కగా కూర్చోండి. నిండుగా శ్వాస తీసుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోవాలి. నిండుగా శ్వాస తీసుకున్న తర్వాత ఓంకారం అనేది పలకండి. నేను ఒకసారి చెప్పి చూపిస్తాను. ఓ, ఈ, ను, ఈ 3 యొక్క శబ్దం ద్వారా పుట్టినదే ఓంకారం. ఈ ఓంకారాన్ని ప్రొనౌన్స్ చేయడం వల్ల బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో అందరూ కూడా దయచేసి కళ్ళు మూయండి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మనసుకి, బ్రెయిన్కి మీ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. నిండుగా శ్వాస తీసుకొని వదలండి. ఇప్పుడు యోగా ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. చక్కగా కళ్ళు ఒకసారి ఓపెన్ చేయండి. ఈ విధంగా నమస్కార ముద్రలోకి రండి. నమస్కార ముద్ర. ఈ విధంగా మీకు ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు. ఈ విధంగా నమస్కార ముద్రలోకి వచ్చిన తర్వాత వెన్నుపూసని చక్కగా ఉంచండి. కళ్ళు క్లోజ్ చేసి నిండుగా శ్వాస తీసుకొని వదలండి. నేను చెప్పేది అందరు కూడా పలకండి. నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ పలకండి. ఓం సత్యమేవా జయతే. ప్రతి ఒక్కరు కూడా పలకండి. మనం అయితే తప్పు ఏమీ పలకట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ మనస్ఫూర్తిగా ఇక్కడ నేను ఆ యోగా చేసే వ్యక్తి మాత్రమే ఉన్నాము అని ఆలోచించినట్లయితే మనసు నుంచి, బ్రెయిన్ నుంచి పాజిటివ్గా, ధైర్యంగా మాట్లాడగలుగుతారు. నేను మాట్లాడితేనే కదా నేను తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నానా అనేది మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు పలకండి. పలకడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈసారి తప్పు పలికితే నెక్స్ట్ టైం అనేది ఒప్పు పలికే ఛాన్సెస్ ఉంటాయి. ముందు నోట్లో నుంచి రావాలి కదా తప్ప ఒప్ప అనేది. ఖచ్చితంగా అందరూ కూడా దయచేసి పలకండి ప్లీజ్. నమస్కార ముద్ర. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా మీ యొక్క కుడి చేతిని ఎడమ చేతితో ఈ విధంగా మీ యొక్క వెనుక భాగం నుంచి పట్టుకోవాలి. మీరు మీ ప్లేసెస్లోని కుడి చేత్తో ఎడమ చేతిని పట్టుకోండి. మీ యొక్క కుడి చేత్తో ఈ విధంగా మణికట్టుని ఈ విధంగా పట్టుకోవాలి. నెమ్మదిగా పైకి లేచిన తర్వాత భూమాతకి నమస్కారం చేయాలి. ప్రతిదానికి కారణం భూమాత. భూమాత మీద మనం అడుగును గట్టిగా వేస్తాం. మల విసర్జన ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది. మొదట లేచిన తర్వాత భూమాతకి ఖచ్చితంగా నమస్కారం అనేది చేయాలి. భూమాతకి నమస్కారం అనేది చేసిన తర్వాత సో మన యొక్క పూర్వీకులు చెప్పినది ప్రతి ఒక్కటి కూడా చూచా తప్పకుండా పాటించాలి. పాటించడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి కాదు నమస్కారం, పెద్దోళ్ళని చూస్తే నమస్కారం పెట్టాలయ్యా అంటారు. పెడితే ఏమవుతుంది, మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది.
పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగము? మనకే ఉపయోగం. సో ఎవరికైనా మీరు ఇప్పటి నుంచన్నా మీ పిల్లలకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, నమస్కారం అనేది చెప్పించడం అలవాటు చేయండి. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు టైప్ 1 డయాబెటిస్ పిల్లలు ఏ విధంగా చేయాలి? టైప్ 1 వాళ్ళే కాదండి, ఎవరు చేసినా కానీ ఇన్సులిన్ అనేది బాడీలో వస్తుంది. ముఖ్యంగా పిల్లల బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు. మీరు ఇది ఎంత మేరకు వస్తుందో అంత మేరకు చేయొచ్చు. చక్కగా లెగ్స్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని కుడి కాల్ని అలాగే ఉంచి ఈ విధంగా లెఫ్ట్ ఈ విధంగా ఉంచి బాడీ అనేది వెనక్కి తిప్పి చూడండి. అదేవిధంగా ఆపోజిట్ సేమ్. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. ఎవరైనా ఈ ఆసనాలు అనేది ఖచ్చితంగా చేయవచ్చు. బాడీకి బ్రెయిన్కి అటాచ్మెంట్ ఉండాలి. ఏ ఏజ్ వాళ్ళైనా ఎలాగా ఉన్న వాళ్ళైనా కూడా అందరు చేయొచ్చు. సో ఈ ఒబెసిటీ పేషెంట్స్ ఎలా చేయాలి అంటే త్రికోణాసనాస్ చేయాలి. త్రికోణాసన. సో మీరు యోగా మ్యాట్ ఇది స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో స్టాండింగ్ మీదకి వెళ్ళి కాలు 2 ఓపెన్ చేసి స్ట్రైట్గా ఈ విధంగా ఉంచి ఈ లెగ్ని ఇటువైపు ఒకటి హారిజాంటల్ ఒకటి వర్టికల్ నిండుగా శ్వాస వదులుతూ ఈ విధంగా టచ్ అనేది చేసి పైకి అనేది చూడాలి. మీ యొక్క చూపు పైన చూస్తూ ఉండాలి. చూపుడు వేలు చూసారంటే రూఫ్ చూస్తూ ఉండొచ్చు. నిండుగా శ్వాస తీసుకొని శ్వాస మీద ఏకాగ్రత ఉంచుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆపోజిట్. సో దీన్ని త్రికోణాసన అంటారు. ఇలాంటి త్రికోణాసనాలు చేయడం వల్ల లావు తగ్గే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా కూడా తగ్గుతారు. మీరు ఇవన్నీ కూడా చక్కగా అంటే యోగా ఒకటి కాదండి, చాలా వందల వేల రకాల్లో ఉన్నాయి. మీరు ఈ విధంగా కూర్చున్న స్థితిని కూడా యోగా అంటారు. ఈ స్థితిలో కూడా మీరు ప్రాణాయామాలు చేయవచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, నిద్రపోతూ కూడా చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. ఏ స్థితిలో ఉన్న ఆఫీసెస్లో కూడా మీరు చేయొచ్చు. ఎక్కడైనా సరే ఏ ప్లేసెస్కి సంబంధం లేదు, ఏ ప్లేసెస్లో అయినా చేయొచ్చు. కొన్ని మీరు ఆఫీస్లో ఉంటారు, ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు ఎలాగా టైం ఒక ½ అన్ అవర్ దొరుకుతుంది, అప్పుడు మీరు కూర్చొని చక్కగా మెడిటేషన్లోకి వెళ్ళి మెడిటేషన్లో నుంచి ప్రాణాయామాస్ చేసుకుంటూ, ప్రాణాయామాస్ ఏంటండి చేతులే కదండి, చేతులు యూస్ చేసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని చేయొచ్చు. బస్సులో వెళ్ళేటప్పుడు కూడా మీరు చేయొచ్చు, ఏ ప్లేసెస్లో అయినా చేయొచ్చు. ఇట్లా మీరు కూర్చో ఉన్నారు ఏజ్ ఇలా నీస్ రొటేట్ చేయడము, అప్ అండ్ డౌన్స్ చేయడము, పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చండి. సో ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ కేర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా చక్కగా యోగా చేస్తూ మీ యొక్క పార్ట్లో లైఫ్లో పార్ట్గా తీసుకోవాలి. మీరు సార్ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ తీసుకుంటూ మీ యోగాకి మీకు ఇంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు సార్, నేను మెడిసినే ఇస్తాను, నా మెడిసిన్ ద్వారానే తగ్గించుకోండి అనకుండా పార్ట్ ఎలా తగ్గుతుంది, నా పేషెంట్స్ని ఎలా చేస్తే వాళ్ళు రికవరీ అవుతారు అన్న ఉద్దేశంతో సార్ గారు పిలిచి ఈ విధమైన చక్కటి అవకాశం ఇచ్చినంత వరకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం గారు మంచి సందేశాన్ని ఇచ్చారు ఈరోజు మనకు. అంటే ఇప్పుడు ఈ యొక్క జరిగేదంతా ఈ ప్రోగ్రాం మొత్తం ఏంటంటే మనము ఈరోజు ఇక్కడ మర్చిపోవచ్చండి. కాకపోతే దీని ఏంటంటే మీరు మీ మొబైల్కి వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది సాస్ డిజిటల్ టీవీ అని ఉంటుంది, సాస్ టీవీ అని ఉంటుంది. ఆ టీవీలో ఇప్పుడు జరిగిన ప్రోగ్రాం మొత్తం కూడా దాంట్లో మనకు దొరుకుతుంది. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మొబైల్లో యూట్యూబ్లో ఎప్పటికీ ఇది యొక్క యోగా అనేది ఈరోజు చేసిన ఆసనాలు కానీ ఈరోజు ఇచ్చిన మెసేజ్ కానీ మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇది మీరు చూసేదానికి ఒక మంచి అవకాశం కూడా ఈ యొక్క సాస్ టీవీ వాళ్ళు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇక్కడ కల్పించిన దానికి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి ఏంటంటే యోగా అనేది మేడం ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏంటంటే అన్నీ పక్కాగా నీట్గా బాగున్నాయి, అన్నీగా బాగున్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది యోగా ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఒక యోగా ఆసనానికి వెళ్ళాలి అంటే ఒక మంచి స్థలం కావాలి, అక్కడ ఒక మ్యాట్ వేసుకోవాలి, అక్కడ కూర్చొని మనం చేసుకుంటే దీన్ని యోగా అంటారు అని అంటూ ఉంటారు చాలామంది. ఇలా కాదండి, యోగా అనేది మన పని నిత్య. అంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాను, నేను యోగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అంటే మన పని ఎక్కడ ఉన్నా కానీ అక్కడ దానికి తగ్గట్టు మనసులో ఉండాలి. ఈ మనసులో నేను యోగా చేసుకోవాలనే మనసులో ఉన్నప్పుడు ఏంటంటే అది యోగా అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక మంచి వాతావరణంకి వెళ్ళి అక్కడ చేసుకోవాలని రూల్ లేదండి. యోగా అనేది ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు.
కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి. ఈరోజు హాస్పిటల్కి వచ్చాం మేము యోగా చేసేది లేదు, లేదా ఇంకో దగ్గరికి పెళ్ళికి వెళ్ళాం మేము యోగా చేసేది లేదు అనుకోవద్దు. ఎక్కడైనా చేసుకోవచ్చు యోగా అనేది. ఓకేనా? ఇంకా ఈ యొక్క మనకు ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ వారు ఏంటంటే డాక్టర్ గారు మేడంని పిలిపించి మన కోసం మిమ్మల్ని కోసం మీకోసం మన కోసం అందరికి కూడా ఆ మేడం ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి, ఏం చేసిందంటే మర్చిపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసి దాన్ని బట్టి ఇంట్లో కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.